సో సార్ చెప్పే చాలా విషయాలు మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయి, చాలా ఉపయుక్తంగా ఉంటాయి. సార్ చెప్పేది చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ బాగా చెప్తారు. ఎందుకంటే దాదాపుగా ఒక 40 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే సార్కి అది వ్యక్తిత్వం. ఎడ్యుకేషన్ ఒకటి, ఎడ్యుకేషన్ కొన్ని చోట్ల పనిచేస్తుంది, ఉండాలి. అండ్ కొన్ని ప్లేసుల్లో కొన్ని పనికి వస్తాయి. అంటే అది సంపద అంటాం, లేకపోతే మనకున్న స్టేటస్ అంటాం. ఎడ్యుకేషన్ స్టేటస్కి మధ్యన ఒక హైవే రూట్ ఉంటుంది ప్రతి వారికి. కొంతమంది హైవే ఉంటుంది, కొంతవరకు నేరో రోడ్డు, కొంతమందికి గతుకుల రోడ్స్, ఇలా ప్రతి ఒక్కరికి బిల్డ్ అయి ఉంటాయి. అంటే మనకి తెలియకుండా మనం చిన్నప్పటి నుంచి బిల్డ్ చేసి పెడతాం, అదే మన సర్కిల్ని బట్టి. అందరూ గమనిస్తారు. గమనించినప్పుడు సరే ఎందుకు మనం వెళ్ళేదేదో స్ట్రైట్గా మనకు ఉపయోగపడే రోడ్లో మనం వెళ్తే ఏ హైవేలో పోతున్నాం అనుకో, ఏ రూట్లో అంటే మనం కన్వర్ట్ అవ్వచ్చు. రకరకాల సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు సోర్స్ ఉండేవి కాదు, సార్ చెప్తేనే నేర్చుకోవాలి, పోయి రాయాలి, ఇట్లాంటి ఉండేది. అంటే అప్పుడు లిమిటెడ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి లిమిటెడ్ దాన్ని అయినా సరే తీసుకొని ముందు కూడా ట్రై చేసే వాళ్ళు, అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. పేరెంట్స్ సపోర్టింగ్ ఉండేది, టీచర్స్ సపోర్టింగ్ ఉండేది, అలా ఉండింది. ఇప్పుడు అంతా కాలం చేంజ్ అయింది, అప్డేటెడ్ టైం వచ్చింది, అన్నీ అప్డేట్ అయిపోయి వచ్చాయి. కాబట్టి దాంతోపాటు మనం అప్డేట్ కావాలంటే చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలి. కేవలం అకాడమిక్ సైడే కాకుండా అవుట్ ఆఫ్ జీకే కానీ ఇంటర్నల్ ఎబిలిటీస్ తెలుసుకోవాలా. అట్ ద సేమ్ టైం మనకి ప్రజెంట్ అయితే అకాడమిక్ సబ్జెక్టులు బాగా మంచిగా డెప్త్లో చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇవన్నీ మాకు సో పిల్లల కోసమే అనుక్షణం ఆలోచించే టీచర్లు కొంతమందే ఉంటారు. ఇట్లా స్టూడెంట్స్లో ఎట్లా యావరేజ్, బిలో ఇంటెలిజెన్స్ ఎలాగైతే ఉంటారో అన్ని ఫీల్డ్లో అన్ని రంగాల్లో ఉంటారు. సో ఒక స్టూడెంట్ని ఎలాగైనా సరే మనం మౌల్డ్ చేయాలి, ఒక స్టూడెంట్ ఎలాగైనా సరే మంచి స్కోర్ తెచ్చేలా చేయాలి. స్కోర్ తేవడం కాదు, మన స్కూల్ ఎక్కడికి వెళ్ళినా మనం హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో థాట్స్తో ఉన్న టీచర్లు చాలా రేర్గా ఉంటారు. అలాంటి టీచర్లు మాత్రమే ఒక చోట చేరుతారు. అలా ఒక చోట చేరినప్పుడే ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. అలాగా చేరిన టీచర్లే వీళ్ళంతా నిజానికి. యాక్చువల్గా అదే జరుగుతుంది. అందుకనే లాంగ్ టైం ఒక ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా టీచర్లు పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఒకరికి ఒకరు మనం ఫ్రెండ్షిప్ బాగా చేస్తున్నాం అంటే బాండింగ్ బాగుంటేనే ఎక్కువ టైము లాంగ్ టైం జర్నీ చేస్తాం. అంటే మన భావాలకు అనుగుణంగా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతోనే చేస్తాం. మన కష్టాలని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం. మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతారనుకుంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం. ఏదైనా అడ్వైజ్ చేస్తారంటే వాళ్ళతోనే చేస్తాం. సో అది మ్యూచువల్ అండర్స్టాండ్ ఉండాలి, అవతలకి యువతలకి ఉన్నప్పుడే ఆ బాండింగ్ రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా అది అట్లే కంటిన్యూ అవుతుంది. సో రిలేటివ్స్ కన్నా మనకి మన ఫ్రెండ్స్తో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి ఎవరైతే బాగా అఫెక్షనిస్టులు ఉంటారో వాళ్ళే మనకి లైఫ్ని ఇస్తారు. మనకు లైఫ్ని ఇచ్చేది మన టీచర్లు, మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్సే. ఎవ్వరుగా అసలు మనం రిలేటివ్స్ అనుకున్నప్పుడు అది కుటుంబాల వరకే పరిమితం ఉంటాయి. సో అలాంటి కోవలో అలాంటి ఒక నిర్దిష్టమైన మార్గంలో పయనించి విలువలతో ప్రయాణించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, అది ఖచ్చితంగా నేను డెఫినెట్గా ఆ విషయాన్ని చెప్తాను. అలాంటి విలువలతో అంటే మనం ఉన్న మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రజలు మనకు గుర్తిస్తారు. అయితే మనం ఆర్థికంగా ఎదగకపోయినా సామాజికంగా మాత్రం డెఫినెట్గా ఎదుగుతాం. సామాజికంగా నువ్వు ఎదిగావంటే ఆటోమేటిక్గా నీకు హ్యాపీనెస్ వస్తుంది, సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. సో డబ్బు కన్నా ముఖ్యమైనది ఆత్మసంతృప్తి. సో మనకి ఆత్మసంతృప్తి ఉంటే ఏదైనా సరే ముందుకెళ్తాం. ఆత్మసంతృప్తి ఎప్పుడైతే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా అప్పుడు నీకు కావాల్సినటువంటి ఎకనామికల్ గ్రోతింగ్ అనేది ఏదో టైంలో డెఫినెట్గా నీకు వస్తుంది. రెగ్యులర్గా డబ్బుతో ఉన్న వాళ్ళు అనుకోకుండా సడన్గా ఇబ్బంది పడినప్పుడు కోలుకోవడం కష్టం. కానీ అది కాకుండా ఒక సామాజిక స్పృహతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలుగుతారు. ఇట్లా కోవిడ్ లాంటివి, లేకపోతే ఎర్త్ క్రాక్స్, లేకపోతే సైక్లోన్స్, ఏమన్నా రాని ఎన్ని వచ్చినా తట్టుకోగలిగి నిలబడేటువంటి మనోబలము, మనస్థైర్యము, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో అలాగే మీరు తయారవ్వాలని మా ఆకాంక్ష. సార్ మీకు ఏవైతే 10th ఉపయోగపడేవి,
మీకు ఫ్యూచర్లో ఏం తీసుకుంటే బాగుంటుంది అని గైడెన్స్. తర్వాత మీ డౌట్స్ ఏదైనా క్లారిటీ ఉంటే కూడా, ఏమైనా ఉంటే కూడా మీరు అడిగినా సారు చెప్పగలుగుతారు. చాలా మనకి అంటే మనం లోకల్గా ఉన్నప్పుడు కొన్ని మన దగ్గర ఉన్న వర్త్ మన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించలేదు. మనం బయటికి వెళ్ళినప్పుడు మన వర్త్ ఏందో లక్షల మంది గుర్తిస్తారు. సో మేము ఎప్పుడైనా గుంటూరు విజయవాడకి వెళ్ళినప్పుడు దాదాపుగా అంటే ఒక సారు ఎక్కి మాట్లాడినాడంటే వాళ్ళందరూ ఇంటరప్ట్స్ అంటే వింటారు. ఎందుకని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి ఆ వాయిస్ విన్నప్పుడల్లా వినాలి అనిపించేటువంటి సందేశం అందులో ఉంటుంది కాబట్టి, అట్లాంటి వాల్యుబుల్ వర్డ్స్ వస్తాయి కాబట్టి అలా వింటారు. నీ వర్త్ని ఎదుటి వాళ్ళు గుర్తించినప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు. సెకండ్ వన్ అంటే ఇంకా మీ ఎగ్జామ్స్లోకి వస్తే ఒక కాన్ఫిడెన్స్ అన్నది టోటల్గా మీకు ఆల్రెడీ బిల్డప్ అయి ఉంటుంది. మీకు ఏం రాయగలుగుతాం, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం, ఎన్ని మార్కులు తెచ్చుకోగలుగుతాం అన్నది మీకు తెలుసు, మనకి ఇక్కడున్న వాళ్ళకు తెలుసు. పిక్చర్ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయింది ఎక్కడ దాకా. సో మన దగ్గర ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనుకున్నప్పుడు మనకి ఒక 3 రకాల స్టెప్స్ ఉంటాయి స్టూడెంట్కి. అంటే ఆ 3 పర్ఫెక్ట్గా చేయగలిగితే యూ విల్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. సెకండ్ది డెప్త్ అబ్జర్వేషన్ ఉండాలి. థర్డ్ డెడికేషన్ ఉండాలి. అంతే, వెరీ సింపుల్, పెద్ద విషయాలు ఏం కావు. మీకు తెలుసు కాబట్టి అది రెక్టిఫై చేసుకొని మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది బలమైన పరీక్ష. ఏంటంటే ఇది పరీక్ష అన్నది 10th క్లాస్ పరీక్షనే కాదు, జీవితంలో మొదటి పరీక్ష. ఇది లైఫ్లో ఒక పబ్లిక్ పరీక్ష అంటూ వచ్చిందంటే అది 10th క్లాస్ పరీక్షే. దీంట్లో ఉన్న ఎగ్జైట్మెంటు నువ్వు ఇంకా పై క్లాసులకి ఎప్పుడు పోయినా అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అంటే ఫస్ట్ స్టెప్లో ఎగ్జామ్ రాసిన పబ్లిక్ ఎగ్జామ్ అంటే కొత్త ఎగ్జామ్ సెంటర్ అన్నీ కొత్తగానే ఉంటాయి, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనం రాయగలుగుతామా లేదా, ఎన్ని మార్కులు వస్తాయి, ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి మీరు 2-3 ఎగ్జామ్స్ ఇంటర్, డిగ్రీ రాసుకుంటూ వెళ్తే పబ్లిక్ ఎగ్జామ్ కూడా మీకు ఒక FA1 FA2 ఎగ్జామ్ లాగా అయిపోతుంది. ఇంటర్మీడియట్లో కూడా పాత పెన్సిల్ తీసుకుని వెళ్తారు అప్పుడు కూడా, ఏది ఉన్నా పర్లేదు అని. అంటే అట్లా అలవాటు పడిపోతారు అంటే స్టార్టింగ్. సో ఇక్కడ రెండోది ఏంటంటే దాని కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళాలి. అంతే, ఎక్కడ ఫియర్ లేకుండా, ఫంక్ లేకుండా ధైర్యంగా పోయి మీరు ఇక్కడ ఎలాగైతే రాయగలిగారో అక్కడ మీరు వెళ్ళిన స్కూల్లో ధైర్యంగా రాయగలిగితే మీరు నేర్చుకున్నవన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడైతే కొత్త ప్లేసు, కొత్త ఇన్విజిలేటర్లు, అక్కడ ఏమవుతుందని భయంతో ఉంటే నువ్వు నేర్చుకున్నవి మళ్ళీ నీకు గుర్తురావు. నిజంగా నువ్వు నేర్చుకున్నవి కూడా గుర్తురావు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తు వస్తాయి, అప్పుడు బాధపడతావు. అందుకని ఒక భయం అన్నది పక్కన పెట్టండి, ఫియర్, ఫంక్ అనేది పక్కన పెట్టి కాన్ఫిడెంట్గా అక్కడ పోయి కూర్చొని రాయడానికి ట్రై చేయండి. సరే, మనం ఇంకా తర్వాత ఇంకా 2 days ఉంది కాబట్టి ఎప్పుడోసారి మళ్ళీ మాట్లాడుకుంటాం. సరే, టైంని వాల్యుబుల్ టైం కాబట్టి సార్తో మాట్లాడించిన తర్వాత మళ్ళీ మనం తర్వాత చూసుకుంటాం. ఓకేనా? సరే, సార్ ఇంజనీర్లు అయినారు, అక్కడ నుంచి IPS ఆఫీసర్లు అయినారు, IAS ఆఫీసర్లు అయినారు. అంటే ఎందుకు అక్కడ ఏం చెప్తున్నా అంటే అక్కడ ఆ కాంపిటీషన్ అలా ఉంటుంది, పోటీ తత్వం అలా ఉంటుంది. ఒకరిని మించి ఒకరు చదువుతారు అక్కడ. అందరూ ర్యాంక్ స్టూడెంట్సే, అందరూ మెరిట్ స్టూడెంట్సే. కాబట్టి ఆ పోటీతత్వంతో ఎప్పుడైతే మనం చదువుతామో ఖచ్చితంగా వాళ్ళతో పాటు మనం కూడా గాలిలో వెళ్ళిపోతాం. వాళ్ళందరూ చదువుతారో మనం కూడా గాలికి వాళ్ళం కూడా కొడుకుంటాం, మనం కూడా వాళ్ళతో పాటు గొప్ప వ్యక్తులు అవుతాం. కాబట్టి డబ్బు లేనటువంటి వాళ్ళు నిజంగా పేదరికం ఉంది. ఎందుకంటే మనకు ఈ రూరల్ ఏరియాస్లో చదివేటువంటి పిల్లలు ఎక్కువ పేద పిల్లలే ఉంటారు. ఎందుకంటే బాగా షాకాలలో పెద్ద కార్పొరేట్కి పోతారు. స్కూల్లో కూడా చైతన్య ఎక్కువ పెద్ద కార్పొరేట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన స్కూల్లో చదువుతున్నారు అంటేనే పేద మధ్యతరగతి పిల్లలు ఉంటారు, ఎక్కువ స్పెండ్ చేయలేరు. మరి అటువంటిప్పుడు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటే మనం ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఖర్చు తగ్గిస్తారు. ఒక తర్వాత ఇక్కడ మనం పెట్టేటువంటి ఖర్చు ఒక లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఖచ్చితంగా డాక్టర్ అవుతాం. మనం డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా కావచ్చు, సమస్య కాదు. ఒక లాంగ్ టర్మ్ ఆ డబ్బులు 2 ఏళ్ళు నువ్వు మీ తల్లిదండ్రులు మిగిలించుంటావు. ఆ మిగిలిచిన డబ్బులతో ఒక లాంగ్ టర్మ్ పంపించుకున్నారంటే అడగవచ్చు మీ పేరెంట్స్ను, మేము 2 years నీకు డబ్బులు మిగిలించాం కదా, ఒకసారి నన్ను అడిగి మనం లాంగ్ టర్మ్ పోతే ఖచ్చితంగా మనము ఈ IIT లేదా నీట్ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇక నెక్స్ట్ మనము ఇంటర్మీడియట్ సరే మన స్తోమత ఉంటే బయట మన కార్పొరేట్ కాలేజ్ చాలా ఉన్నాయి, మన స్తోమతను బట్టి అక్కడ చేరుతారు. సరే అది చేరిన తర్వాత నెక్స్ట్ మనకు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్, అందుకని ఇక్కడే మనకు నిర్ణయం అయిపోయింది. డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకుంటావు, నెక్స్ట్ ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకుంటావు, అయిపోయింది, డిసైడ్ అయిపోయినా. కాబట్టి నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సులో చేరిపోతావు అక్కడి నుంచి. ఈ ప్రొఫెషనల్ కోర్సులో చేరడం ఒక 4 ఇయర్స్లో నువ్వు ప్రొఫెషనల్ కోర్సు కంప్లీట్ అయిపోతుంది, అంటే డాక్టరు ఇంజనీర్ అయిపోతావు కదా. అంటే 10th తర్వాత ఎన్నేళ్ళు కష్టపడినావు, ఎన్నేళ్ళు కష్టపడాలమ్మా? 4+2 అంతే కదా, 6 ఇయర్స్. ఈ 4+2 అంటే 6 ఇయర్స్. 6 ఇయర్స్ను ఇదే స్ఫూర్తితో ఇదే ప్రెజర్తో నువ్వు చదివితే 60 ఇయర్స్ పైగా నువ్వు సుఖంగా ఉంటావు. గుర్తుపెట్టుకో, కేవలం 6 ఇయర్స్ నువ్వు చదివితే అవతల నీ జీవితం 8 ఇయర్స్ నువ్వు బతికినావు అనుకో, 60 ఏళ్ళు సుఖంగా ఉంటావు. కాబట్టి ఈ 6 ఇయర్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ పట్ల అట్రాక్ట్ కావద్దు. అట్రాక్ట్ అయితే ఏ దాని పట్ల లిమిటెడ్గా ఉండాలి. ఏదైనా కానీ సెల్ చూసినా లిమిటెడ్గా ఉండాలి, చూడాలి, తప్పేం లేదు. అది ఎందుకు అవసరమో అది ఉపయోగించుకోవాలి. సెల్ చూడడం తప్పేం కాదు. తప్పు ఇప్పుడు కత్తి అనేది రెండింటికి పనికి వస్తుంది. మనకు కూరగాయలు దొరుకుకోవడానికి పనికి వస్తుంది, చావడానికి కూడా పనికి వస్తుంది. రెండు ఉన్నాయి, డ్యూయల్ రోల్ అది దాన్ని కదా. అలాగే మనకు సెల్ కూడా 2 రకాలైనటువంటిది. ఇంకా రీల్స్ చూస్తుంటే ఇంకా పొద్దునే ఉంటాం, నేను తిప్పుతూనే ఉంటాను కదా. మీరేంది, మేము కూడా అంతే. అంటే మాకు అవసరం లేదు, మేము చదివి ఇప్పుడు ధరించేది ఏం లేదు కదా. కాబట్టి వాటి పట్ల దాన్ని టైం లిమిట్గా ఉండాలా. 10 తర్వాత మనకు మన దరిదాపుల్లో సెల్ ఉండకూడదు. అసలు ఖచ్చితంగా నిద్రపోవాలి, ఖచ్చితంగా నిద్రపోవాలా. ఖచ్చితంగా అలారం పెట్టుకొని నీ శక్తి ఎంతకో నువ్వు ఎంతకు లేయగలవో. ఒక్కొక్కరు ఆరోగ్యంగా ఉంటే అర్లీగా లేస్తారు, కొంచెం ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు 1 అవర్ లేట్గా లేస్తారు, అంతే. నీ శక్తి ఉన్నంత వరకు తప్పదమ్మా. ఈ ఉన్నటువంటి ఈ మనకు ఎన్ని 12 డేస్ ఉన్నాయి, 11 డేస్ ఉన్నాయి, ఎన్ని రోజులు మనకు పరీక్షలు, ఎన్ని రోజుల పాటు జరుగుతాయి డ్యూరేషన్ అమ్మా? మనకు 16th నుంచి 1st వరకు జరుగుతాయి కదా. సరే ఈ 15 డేస్ నువ్వు కష్టపడితే ఈ 10 ఏళ్ళ లక్ష్యం ఒకటి పూర్తి అవుతుంది. ఫస్ట్ గోల్ ఎప్పుడైతే బెస్ట్ గోల్ అవుతుందో ఆటోమేటిక్గా అన్నీ బెస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ 10 సంవత్సరాలు చదివినటువంటి చదువుకు సార్థకత ఈ 15 రోజుల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ఎప్పుడూ మన చెవుల్లో తిరుగుతూ ఉండాలి, వినపడుతూ ఉండాలి. ఆ విధంగా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలు మీకు ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి. వాటిని ఖచ్చితంగా ప్రజెంటేషన్ ముఖ్యం. అదొకటి రాసుకున్నారు, ఎంతసేపు చదివామన్నది కాదు ముఖ్యమని ఒక కొటేషన్ రాసుకున్నారు అక్కడ. మీరు ఇక్కడ ఏమి నీకు ఎంత గుర్తొచ్చింది, ఎంత రాసినా ముఖ్యం. అలా నువ్వు ఎంత చదివినా వేస్ట్. లిఖియా 10 పేజీ లిఖియా 0 అన్నట్టు. ఒక్కొక్కరు పేజీలు రాస్తుంటారు, పేజీలు ఒక్కొక్కరు మేధావులు ఉంటారు. వాడే రైటింగ్ జబ్బరేసి, ఎందుకంటే సారాలు పాపం చిన్నప్పటి నుంచి రైటింగ్ బాగా నేర్పింటారు. రైటింగ్ ఓన్గా ఉంటుంది, చూస్తేనే పిల్లగాడు ఏం రాసినాడో పన్నట్టు ఉంటుంది. చూస్తే వాడు ఏం చేసినాడు, క్వశ్చన్ పేపర్ 10 సార్లు ఎత్తి రాసింటాడు. ఇంకా మనమేమనుకుంటాం, ఈయన ఎంత మేధావో, ఇంత బాగా రాస్తున్నాడు కాబట్టి వాని దాంట్లో తుండికి తాపత్రయపడుతుంటాం మనం. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటారు మీ పక్కన, డేంజర్. కాబట్టి అటువంటి వాళ్ళను కనిపెట్టుకొని ఉండండి. కాబట్టి నీకు తెలిసిందే నీ గ్రేట్. నా జీవితంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన చెప్తాను. నేను సోషల్ స్టూడెంట్ను. ఉద్యోగ పరీక్షలో నా పక్కన బైపీసీ అమ్మాయి పడింది. సోషల్ స్టూడెంట్ అయినా అప్పటికే నేను టీచింగ్ చేస్తున్నాను. కాబట్టి నేను పిల్లలకు చెప్తూనే ఉంటాను, ఇంగ్లీష్ మీద బయాలజీలో ఏమంటారు సార్, కూరకాయలు గల జీవిని, కూరకాయలు గల జీవి హైడ్రా. ఇది సార్ అది పిల్లలు చెప్పిన, రోజు చెప్పిన. పక్కన ఉన్న అమ్మాయింది, అన్న హైడ్రా కాదన్నా, అంటుంది. ఏమ్మా నువ్వు ఏంటంటే నేను బైపీసీ అన్నాను. అరే బైపీసీలో నాకన్నా ఏం తెలుస్తుంది, సోషల్ ఉంది కదా నాకేం తెలుస్తుంది, బైపీసీలో దగ్గర చెప్పి ఆమె రాసిన యుగ్లీన్ అని రాసిన
అర్ధ మార్కే డిసైడింగ్ ఫ్యాక్టర్ 0.5. జీవితంలో వెనకబడేటువంటి కారణం 0.5 ఎక్కువ ఉండదు. కాబట్టి నువ్వు పొరపాటున ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో రిపోర్టెడ్ స్పీచ్ ఉంది, ఒక్కొక్క దానికి ఒక పావు మార్కు ఉంటుంది. అంటే ఒక రైట్ రాస్తే ఒక ఫస్ట్ కొటేషన్స్ రిమూవ్ చేసినావు ఒక పావు మార్కు ఉంటుంది, తర్వాత రిపోర్టింగ్ వర్క్ కరెక్ట్ పెట్టినావు ఇంత ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఒక పావు మార్కు వేయడానికి రాదు కాబట్టి ఒక మార్క్ వేస్తారు కదా. పావు మార్కు పోయింది అంటే ఒక మార్కు పోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి బిట్టు కూడా మనం హాఫ్ మార్క్ కానీ పావు మార్క్ కానీ పోయింది అంటే ఒక మార్కు పోగొట్టుకుంటున్నాం. చెప్పిన 499 వేస్ట్ అమ్మా, 499 వేస్ట్. ఎవరు నిన్ను పరిగణలోకి తీసుకోరు. మామూలు ఆర్డినరీ క్యాండిడేట్గా తీసుకుంటారు. 500 దాటితేనే 500 దాటిన పిల్లలు ఎంతమంది ఉన్నారని చూస్తాం మేము. కాబట్టి మీరు పరీక్ష నుంచి బయటకు వచ్చే లోపల గాంధీ గారు సహాయ నిరాకార క్విట్ ఇండియా మూమెంట్లో ఒక స్లోగన్ ఇచ్చాడు. ఏదమ్మది? క్విట్ ఇండియా మూమెంట్లో ఒక స్లోగన్ ఇచ్చాడు గాంధీజీ. ఏమన్నారమ్మా? రేపు రాయాలి మీరు సోషల్. వెరీ గుడ్. ఏమన్నాడు? మరి ఇక్కడ మనం కూడా అంతే. పరీక్షల నుంచి బయటకు వచ్చే లోపలనే మార్కులు తెచ్చుకోవాలి మనం. అదే ఇప్పుడు బయటకు వస్తే అయిపోయి అంతే. ఇంకా డూ అలాడే అంతే. ఇంకా డే వద్దులే మనకు కదా. పరీక్ష హాల్లో నుంచి బయటకు వచ్చే లోపలనే మనకు మార్కులు రావాలి. ఆ మార్కులు రావాలంటే పరీక్ష హాల్లో ఉన్నంతసేపు నీ దృష్టి మొత్తం కూడా ఆ పేపరు, నీ క్వశ్చన్ పేపర్ మొత్తం దాని మీదనే దృష్టి ఉండాలా. మనము మునులు ఎలా ఉంటారమ్మా, పక్కన పాము మీద పోతేనే వాడు పట్టించుకోడు కదా. వాడి దృష్టి అంతా తపస్సు మీదే ఉంది. నీ దృష్టి అంతా కూడా నేను అన్నీ రాసినాను కదా, అన్నీ నీ దృష్టి అంతా ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ దాని మీదనే ఉండాలి. ఇక్కడ నుంచి నేను బయటికి పోయినరా అంటే ఇంకా అయిపోయింది, నేను లాస్ అయినట్టే అనేటువంటి విధంగా ఎవరైతే ఖచ్చితంగా అలా ఊహించుకుంటారో, అలా నిజంగా అలా ఉంటారో, మనము ఒక పరీక్ష రాస్తేనే అయిపోయా ఫ్రీ అయిపోతాం. భయం అంతా పోతుంది. నిన్న మునిగినాక సలేముంది అన్నట్టు. ఇంకా భయాలు దిగినారు, చలి పోయింది కదా. ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు రాస్తేనే బల రాసినాం. అందరూ బాగా చెప్పే మాటనేది. ఎట్లా రాసినాం అంటే బల రాసినా. నా బల రాసింది నీకే తెలుస్తుంది, మాకే తెలుసు కదా. అందరు చెప్పే మాటనే. కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతేనే ఫ్రీ అయిపోతుంది మైండ్. ఇంకా భయం ఉండదు. కాబట్టి చేస్తాం, ఏ వారాలు పెడతాం పక్కన కూర్చొని. అలా పెడితే మనం సక్సెస్ అవుతామా? సోషల్ ఎగ్జామ్ వరకు కూడా, లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మీరు మంచి పని చేసినారు. ఫేర్వెల్ పార్టీ లాస్ట్ పెట్టుకుంటున్నారు, లేపరే అంటారు బెస్ట్. కానీ మా పిల్లలు ఏమి అంటే ఎప్పుడెప్పుడు ఎవరు కొడదామని చూస్తుంటారు. ఇంకా ఫేర్వెల్ పార్టీ డబ్బులు పోతే పేర్లు మేము ఇచ్చాం కానీ మేము రాలేంలే పార్టీకి అంటాం. అంటే అంత ఉత్సాహం ఎప్పుడెప్పుడు ఫ్రీ కావాలా, ఇన్నాళ్ళు కష్టపడి ఇంకా ఫ్రీ కావాలా. ఇంకా ఈరోజు కూడా పడా సార్ కాడికి అనేటువంటి మనస్తత్వం ఉంది మాలో, మా పిల్లలు. కొంతమంది ఎంజాయ్ చేయాలంటే అది వేరే విషయం. సరే, వేరేగా మనం పోవాలా స్కూల్ అనేటువంటి కొంతమందికి మాత్రమే ప్రేమ ఉంటుంది. పోవాలా, చేయాలా, మనందరితో కలిసాలి, మా సలహాలతో కలిసాలి. మరి అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే మీదకి మీ పంచాయతీ అయిపోలేని 9 ఏళ్ళు కొట్టేసి. సరే, మీరు మంచి పని చేసినారు లాస్ట్ పెట్టుకొని. కాబట్టి మీరు ఫేర్వెల్ పార్టీ ఏం కావాలి? సక్సెస్ మీట్ కావాలి. విజయవంతంగా పరీక్షలు రాష్ట్రం అనేటువంటి దర్పం మీలో కనపడాలి. నిజాయితీ గల వాళ్ళది. మనం ఎప్పుడైతే మనం విజయ గర్వం, ప్రైడ్ అంటాం ఇంగ్లీష్లో, ఎప్పుడైతే మనం సక్సెస్ ఉంటాం వాళ్ళలో ఒక రకమైనటువంటి హుందాతనం వస్తుంది. అంటే హుందాతనంగా వ్యవహరిస్తారు సక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి. విజయం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా హుందాతనం వచ్చేస్తుంది, గర్వంగా ఫీల్ అవుతాం మనం. గర్వం అంటే ఇతరులను కించపరిచే గర్వం కాదు, మనకు మనం గొప్పవాళ్ళం అనేటువంటి గర్వం. అదే ప్రైడ్. గర్వంలో రకరకాలు ఉన్నాయి. వెయిన్ అని, ప్రౌడ్ అని, రకరకాల గర్వాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. ఇంగ్లీష్లో మనకు ఒక్కొక్క దానికి ఒక అర్థం కలవలసి వచ్చింది. ఒకటి కూడా రిలేటెడ్గా తీసుకుంటూ పోతున్నాం అని మనం. ఏది ఎప్పుడు వస్తున్నామో అది చెప్పుకుంటూ పోతున్నాం. ప్రౌడ్ ఒకసారి వస్తుంది, వెయిన్ ఒకసారి వస్తుంది. ఇది ప్రైడ్. ఇది మీరు రేపు జరుపుకపోయే ఫేర్వెల్ పార్టీ ఎలా ఉండాలి? ప్రైడ్, విజయ గర్వం, సక్సెస్ మీట్. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ వేరే ఇది
అంటే ఇప్పుడు మనం బాగా రాసింటే మనం హ్యాపీగా మనము అందరితో పాటు కలిసి మనం జరుపుకోవాలా. మరి అలాంటి మంచి విద్యార్థులుగా ఇంతసేపు కూర్చున్నారంటే మంచి విద్యార్థులు లేకుంటే సపోర్ట్లో కొడుతుంది లేదు చాలా ఏమైనా చెప్పింది కదా. సరే, భవిష్యత్తులో మనము ఒక అంబికాను, తర్వాత మలాలా కథ కూడా మీరు వింటారు. మలాలా కూడా కొట్టించేవాడు. వాళ్ళ దేశంలో ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు చదువు కూడా చంపేశారు. తాలిబన్స్ అనేటువంటి తీవ్రవాద ఆమెను అటాక్ చేసినారు. ఎవరు బస్సులో పోతూ ఉంటే ఎవరు మలాలా ఎవరైనా అడిగేసి అటాక్ చేసి ఆమె సైడ్కి అమ్మాయికి సైడ్ నుంచి బుల్లెట్ వెళ్ళిపోయింది. మొత్తం ప్రపంచమంతా ఒకటే అమ్మాయికి ప్రొటెక్షన్ ఇచ్చినారు. ప్రపంచమంతా ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకొని చదివించేసినారు. మీరు ఒకసారి ఎప్పుడైనా యూట్యూబ్లో మలాలా స్పీచ్ వినండి, ఎంత చక్కగా మాట్లాడింది. ఆమెకు నోబెల్ బహుమతి వచ్చింది. ఆమెకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్. కాబట్టి వీళ్ళందరూ కూడా మనుషులే, అందరూ మనలాంటి వాళ్ళే. మనకన్నా చాలా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు మనం ఇప్పుడు చింతపిచ్చలు అమ్ముకుంటున్నామంట. అంటే ఎండాకాలం సెలవులు వస్తే కుటుంబానికి నేను ఎంతో హెల్ప్ కావాలా, నా ఎర్నింగ్ నా పాకెట్ మనీ నేను సంపాదించుకోవాలని చింత చెట్ల కింద పోయి ఆ పిచ్చలు తెచ్చేసి ఆ కిరాణా కోట్లో వేస్తే అప్పుడు డబ్బులు వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తి ఆయన కూడా కలడు. కానీ ఏం కావాలనుకున్నాడు ఆయన? ఏం కావాలనుకున్నాడమ్మా? ఏం కావాలనుకున్నాడు? కలాం యొక్క కోరిక ఏమనుకున్నాడు? పైలట్ కావాలనుకున్నాడు. కానీ ఆయన కోరిక ఏ కారణం చేత ఆయన సెలెక్ట్ కాలేకపోయినాడు. పాపం ఎంత గొప్ప వ్యక్తి అయినా మేధావైనా సెలెక్ట్ కాలేకపోయినాడు. సరే, ఆ ఒక మీటింగ్లో ఆయన చెప్తాడు, పైలట్ కావాలనేది నా కోరిక, కానీ ఈరోజు 3 దళాల సైన్యాలకు ఇలాంటి పైలట్లకు నేను సుప్రీం కమాండర్ అయినా ఈరోజు అంటాడు. రాష్ట్రపతి అంటే 3 సైన్యాలు ఉంటాయి మనకు. ఏమేమి సైన్యాలమ్మా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. 3 సైన్యాలు ఉంటాయి మనకు. త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి అంటే. మనం అప్పుడు ఆ కమాండర్ను అడిగినా అంట పోయి, నేను నా కోరిక అది, నా అంబిషన్, నేను పైలట్ కావాలని, నాకు విమానం నేర్పిస్తామన్నాడు. సార్ విమానమే దీనికే మీరు అంత పెద్దలు, మీకేం చెప్పి అంటే ఆ కోరిక నేను అలా తీర్చుకున్నాను. నా కోరిక నేను ఎలా తీర్చుకున్నాను. కాబట్టి నీ కోరిక ఇంకా నారాయణమూర్తి కథ ఇంతకుముందు మీకు 10th క్లాస్లో ఉండింది. నారాయణమూర్తి ఇప్పటికి ఉన్నాడు, ఆయన బతికున్నాడు. ఆయన భార్య సుధామూర్తి అని ఇప్పటికి వాళ్ళు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. నారాయణమూర్తి వాళ్ళ నాయన టీచరు, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఐఐటి ఎగ్జామ్ గురించి మీకు తెలుసా? వాట్ ఈజ్ ఐఐటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, దే ఆర్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వీటిలో చదివినటువంటి వ్యక్తులకు కోర్స్ అయిపోతేనే ₹1 కోటి ఈయనకి రెడీగా ఉంటారు. కంపెనీ వాళ్ళు మా కంపెనీకి రా అంత ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినాడు మన నారాయణమూర్తి. ఆయన ప్రిపేర్ అయ్యడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కల్లా చెప్తున్నాడు, మొత్తం ఆయనే టీచింగ్ చేస్తున్నాడు. ఆయన టీచర్లకు కూడా డౌట్స్ వచ్చి చెప్పేవాడంట, అంత మేధావి. సరే, అందరూ కూడా ఫ్రెండ్స్, ఈయన అందరూ ఐఐటి రాసినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది సెలెక్ట్ అయినాడు, ఈయన కూడా సెలెక్ట్ అయినాడు. ఇక నెక్స్ట్ ఐఐటిలో చదవాలి. ఇప్పుడు పేరెంట్స్లో మాట ఏంటంటే, గవర్నమెంట్ ఫ్రీ చెప్పినా మా పిల్లల్ని హాస్టల్లో పెట్టాలా, ఆడపిల్లలను హాస్టల్లో పెట్టాలంటే వాళ్ళు ₹1,00,000 అడుగుతున్నారు సంవత్సరానికి. మేమే ఇస్తున్నాం ₹1,00,000. కాబట్టి వాళ్ళ నాయనకు సీట్ అయితే ఫ్రీ వచ్చింది ఐఐటికి, కానీ అక్కడ చదువుకోవడానికి తిండికి ఖర్చు పెట్టాలి. అది కూడా నేను పెట్టలేను నాన్న, నాకు ఇంకా పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఉన్నారు, ఇంకా చదివించాల్సిన తమ్ముళ్ళు ఉన్నారు, మరి ఇది నాకు చాలా కష్టమైంది, నేను పెట్టలేను నీకు అన్నారు. ఆయన తండ్రి మాట జవదాటకుండా పరిస్థితిని అర్థం చేస్తాం. మనమైతే ఏం చేస్తాం? ప్లేట్ ఇసిరి కొడతాం. నేను అంత పెద్ద ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఇది రాయక పాస్ కాక వాళ్ళంతా అల్లాడుతుంటే, నేను పాస్ అయితే నువ్వు చదివిరే అంటావా నన్ను కదా? అన్నం తినం. కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి తండ్రి యొక్క బాధను, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కరెక్టే కదా, మా నాన్న నాకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఇంతమంది ఇంకా ఆయన మీద బాధ్యతలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇస్తాడు అని చెప్పేసి ఆయన మళ్ళా ఫ్రెండ్స్కి సునీకి పోయినాడా లేదా?
పోయింటాడా మనమైతే పోం కదా. ఎందుకంటే జలసి ఉంటుంది మనకు. నేను చదవలేకపోతున్నాను, వాడు చదువుతున్నాడు, ఈ జలసి ఉంటుంది మనలో. కాబట్టి మనం మనసం ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటాం కదా. నాకు లేకపోయింది అదృష్టం. కానీ నేను ఏం చేసినాడు, రైల్వే స్టేషన్కి పోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పంపడానికి. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా మెడ్రాస్ పోతా ఉంటే ఆ ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ పోయినాడు. పోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచన చేసేసి నేను చదవలేకపోయినాను, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చదవలేకపోయినటువంటి వాళ్ళు, కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసేసి అలాంటి ఐఐటీలను తయారు చేసేటువంటి ఒక గొప్ప సంస్థను స్థాపించినాడు నారాయణమూర్తి. ఏమి ఆ సంస్థ? మన ఎంఎన్సీ ఏమో మన దేశ ఎంఎన్సీ పేరు ఒకటి చెప్పండి, ఇండియన్ ఎంఎన్సీ ఒకటి చెప్పండి ఏమా. దాని యొక్క చైర్మన్ ఎవరు? మరి ఐటీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫోసిస్. మరి చూడండి, చదవడానికి అవకాశం లేకున్నా నాలాంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అలాంటి ఐఐటీలను ఆయన కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కొన్ని లక్షల జీతం తీసుకుంటారు. ఇప్పుడు ఆయనకు ₹1,00,000 గతి లేదు. అప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవు. కానీ ఆయన ముందు చూపుతో స్ఫూర్తితో ఆయన జ్ఞానాన్ని వృధా పోనీయకుండా ఈ ప్రపంచం మన దేశం కూడా ఎంఎన్సీ అంటేనే ప్రపంచవ్యాప్తం, ప్రపంచంలో అందరికీ కూడా మార్గదర్శనాడు. వాళ్ళ డాక్టరే అనుకుంటా కదా ఆయనకి ఇచ్చింది ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రికి ఆయన కూతురుని ఇచ్చినారు. మరి ఎలాంటి వ్యక్తి ఎలాంటి స్థాయికి చేరుకున్నారు. వీళ్ళు 10th సరేమ్మా. కాబట్టి ఇలా మన జీవితంలో ఎంతో దూరం ఎందుకు, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ఎందరో జీవితాలను నాశనం చేసుకునేటువంటి పిల్లలు ఉంటారు, ఎందరో పేద పరిస్థితుల్లో నుంచి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మన చుట్టూ ఎక్కడో వాళ్ళ కథలు ఎందుకు, మన చుట్టూనే మనం చూస్తూ ఉంటాం. మన అన్నిటికి కారణం, మన సక్సెస్కి కారణం, మన పతనానికి కారణం మనమే అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అందుకనే ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడైతే తెలిసినటువంటి వాళ్ళు గర్వపడకుండా మనము ఎప్పుడైనా అనుకువతో ఉంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం తెలిసినా కూడా అనుకువతో ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి, అందరి యొక్క ప్రేమను పొందగలగాలి. మన కుటుంబము, పెద్దలు, గురువుల యొక్క ప్రేమను పొందగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప వ్యక్తిగా చూస్తాను. కాబట్టి మీరందరూ కూడా మంచి కాన్ఫిడెంట్, ఇప్పుడు ఎంత చదువుకున్నామని కాదు, నీకు ఎగ్జాము ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితులను బట్టి నీకు మార్కులు వస్తాయి. నువ్వు ఇప్పుడు ఎంత అనుకున్నా ఏమనుకున్నా రావాలి, నీకు గుర్తు రావాలి. ఫస్ట్ ఆడ నువ్వు ఎంత ఉందో చదువుకో, ఫస్ట్ ఆడ గుర్తు రావాలి కదా. మంచి ప్రజెంటేషన్ చేయాలి కదా. బయటకు వచ్చిన అబ్బా ఈ పాయింట్ రాయకపోతున్నాను అంటే ఏం లాభం, వేస్ట్. అక్కడ సక్సెస్ఫుల్గా నేను కూడా మన వేరే మీటింగ్లో పాపం సార్ వాళ్ళందరూ వేరే నా కంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ ఆటోబయోగ్రఫీ చెప్తుంటే వాళ్ళు లీనమైపోయి నేను చెప్పాల్సుకుని మర్చిపోయాను. నేనేం చెప్పాలనేది మర్చిపోయాను. అంటే ఆటోబయోగ్రఫీలు చాలా బాగుంటాయి వినడానికి. ఒక తహసీల్దార్ ఆయన ఆటోబయోగ్రఫీ చెప్తుంటే ఆయనకు లాంగ్ జంప్ చేస్తుంటే కాలు ఫ్రాక్చర్ అయిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం పిలిపించి ఆయన కోచింగ్ కాడు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుపోయి సర్వ్ చేసి ఆయనకి ఏదైనా క్యారేజ్ చేయడం కానీ తినిపించడం కానీ ఆయన పట్టుకొని పోవడం చూపించేసి హెల్ప్ చేసింటే ఆయన తహసీల్దార్ అయినా అంట. ఆ సక్సెస్ మీట్ చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళ జీవితంలో ఒక్కొక్క ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అని. కాబట్టి ఫ్రెండ్స్ కూడా మనకు సహకరించేటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు ఈ లోకంలో. అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి మనము రుణపడి ఉంటామనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందరికీ రుణపడి ఉంటాము. మన మేలు కోరుకునేటువంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. అందరూ ఒకేలాంటి ఫ్రెండ్స్ ఉండరు, కొంతమంది ఉంటారు. అందుకనే ఫ్రెండ్లీ టు సంబంధించి అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. మరి వాళ్ళని మాత్రం మనం అందరికీ మంచిగా ఉంటూ సరైన ఫ్రెండ్ని గుర్తించు. మీకు రాయధర్మం పాఠం ఉంది తెలుగులో, ఉందా? హితులు మరి ఎవరి హితులో, ఎవరి హితాహితులో, ఎవరి అహితులో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కూడా హితాహితులుగా ఉంటూ హితులుగా నటిస్తారు.
కదా. మంచి లెసన్, నాకు బాగా నచ్చింది తెలుగు పడం అది. కాబట్టి చాలా మంచి లెసన్ అది. కాబట్టి మన ఫ్రెండ్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అయితే వాడు ఏమంటున్నాడు, ఆ పాఠం లాస్ట్కి ఏమంటున్నాడు, హితులకు ఊహించినంత సహాయం చేయి. నీ మేలు కోరుకునేటువంటి వాళ్ళకు నువ్వు గొప్పవాడు అయిన తర్వాత నువ్వు ఊహించినంత వాళ్ళు ఊహించలేనంత సహాయం చేయి. తర్వాత హితాహితులను ఒక కంట కనిపెడుతుండు. ఆయన ఎప్పుడైనా మోసం వల్ల వీళ్ళు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే నాకు వ్యతిరేకంగా చెప్తారు ఎవరికైనా, నా కింద గొతులు తవ్వుతారు వీళ్ళు. కాబట్టి హితాహితుల పట్ల చదువుకెళ్ళి రామని తెలుగు అమ్మ, హితాహితుల పట్ల ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ అహితులు ఎటువంటి ఎలా ఉంటారు వాళ్ళు, సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి. ఎస్కేప్ అయిపోతున్నారు, దగ్గర పోయినా కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు. సర్లేమ్మా మళ్ళా కలుస్తాలే, బాయ్, బాగుండవు కదా, వెళ్ళిపోతున్నాను. కాబట్టి మంచి లెసన్ మీకు. ప్రత్యక్ష దైవాలు కానీ తెలుగు నాకు బాగా నచ్చింది, 2 పాటలు, ప్రత్యక్ష దైవాలు, రాయధర్మం పాటలు, బరోడు బాగా నచ్చింది. కాబట్టి ఈ ఫ్రెండ్స్ విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలి, తర్వాత గురువుల మాటకు విలువ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నీకు తెలుసా అంటే నాకేమి తెలియదని నాకు తెలుసు అనుకోవాలి. సబ్జెక్ట్ కాదు లైఫ్ గురించి. సబ్జెక్ట్ బాగా తెలుసు మీకు, సబ్జెక్ట్ తెలియదని నేను చెప్పాను, లైఫ్ గురించి. కాబట్టి మీ అదృష్టం కొద్దీ మీకు మంచి వాతావరణంలో మీ శ్రేయస్సును కోరుకునేటువంటి సారు, మేడం గారు మీకు వెన్నంటి మిమ్మల్ని కష్టపడుతూ మీ యొక్క సక్సెస్ కోసం అనునిత్యం పాటుపడుతున్నారు. మీరు అదేవిధంగా వాళ్ళ కోరికను నెరవేర్చేటువంటి బిడ్డలుగా, మీ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేటువంటి బిడ్డగా ఎదగాలని, మీరంతా గొప్ప స్థితికి వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.